మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు జేడి లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం దుర్గా ప్రసాద్ గారు. సార్ ఇప్పుడు ఈ రాజకీయంగా చూడాలో లేకపోతే నేను ఒక ఆధ్యాత్మికంగా చూడాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకున్నాను నేను. ఏంటంటే ఈ తిరుపతి లడ్డు విషయంలో వైసీపీ వాళ్ళు ఏమంటారంటే సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అంటే వాళ్ళని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. అది ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అది చేస్తారన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మీరు ఏం చెప్తారు దీని గురించి? సాధారణంగా రాజకీయ పార్టీలు మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఏదైనా ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ని ఈ విధమైన కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే రాజకీయ పార్టీల్లో ఉన్నవారు లేకుంటే రాజకీయ పార్టీలకు ఆ రాజకీయంలో ఉన్న వ్యక్తులకు సంబంధించి ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరిగితే ఈ విధమైన మాటలు సాధారణంగా వస్తూనే ఉంటాయి. అందుకనే ముఖ్యంగా మీరు చెప్పిన ఈ విషయంలో సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేట్ చేయించండి, లేకుంటే సిట్టింగ్ జడ్జ్ తో ఇన్వెస్టిగేట్ చేయించండి అన్నది ఒక డిమాండ్ జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఇంకా సిట్ యొక్క బాధ్యతల గురించి అనేక విషయాలు మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వారు ఆల్రెడీ ఈ నెయ్యిని ఉపయోగించడం జరిగింది అన్నది ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మరి ఇన్వెస్టిగేషన్ ఏ దిశగా వెళుతుంది అన్నది ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఏవైతే ఉంటాయో వారు ఆ విధంగా మాట్లాడతారు. అందుకని ఏంటంటే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు అందులో ఉన్న విషయాల గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అన్నది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ మరియు కోర్టుల మధ్య జరుగుతున్న రేపు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎస్ఐటి గాని మిగతా వారు గాని కోర్టులకు సబ్మిట్ చేస్తారు వాళ్ళ అబ్జర్వేషన్స్. అందువల్ల ఏమవుతుందంటే ఈ విధంగా ఎవరైనా బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నవారు ఏదైనా ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడితే ఏమవుతుందంటే ఈ విధమైన అభ్యంతరాలు తీసుకునే అవకాశం ఉంది. మొన్న మీరు తెలంగాణలో తీసుకున్నా కూడా అప్పుడు ఫామ్ గేట్ స్కామ్ అని ఒకటి జరిగింది. అంటే ఎమ్మెల్యేలను కొనుగోలు ప్రయత్నం జరిగిందని చెప్పారు. అందులో ఆ ఫామ్ హౌస్ లో ఏదైతే సీసీటీవీ రికార్డింగ్స్ వచ్చాయో వాటిని అప్పటి ముఖ్యమంత్రి గారు ప్రెస్ ముందు రిలీజ్ చేశారు. అప్పుడు కూడా మిగతా పార్టీలు ఏమన్నారంటే ఇన్వెస్టిగేషన్ అన్నది వాళ్ళు చేస్తున్నారు, మరి ఇదంతా మీ దగ్గరికి ఎలా వచ్చిందని వారు కూడా ప్రశ్నించారు. అందువల్ల రాజకీయ నాయకులు ముఖ్యంగా ఈ పదవుల్లో ఉన్నవారు కూడా ఇన్వెస్టిగేషన్ యొక్క వైశిష్ట్యాన్ని ఆ తర్వాత దాని యొక్క స్వతంత్రతనాన్ని కూడా వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంది. అందువల్ల రాజకీయ నాయకులు ఈ విధంగా ప్రశ్నలు వేయడం వల్ల ఈ విధమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం వల్ల ఒక సర్వసాధారణ వ్యక్తుల్లో కూడా ఒక అనుమానం లేకెత్తించే ఒక అవకాశం ఉంటుందని వాళ్ళు గ్రహించాలి. ఇప్పుడు సర్వసాధారణ మీరు మంచి కామన్ పీపుల్ ఏంటంటే ఏంటి సిట్టింగ్ జడ్జి అయితే లాభం ఏంటి, సిబిఐ అయితే లాభం ఏంటి, ఇప్పుడు సిట్ అయితే ఏంటి ప్రాబ్లము, ఆ డిఫరెన్సెస్ ఏంటి మీ ద్వారా నేను కామన్ పీపుల్ చెప్పాలనుకుంటున్నాను సార్. నేను అంటే మీరు ముగ్గురు చేసేది ముఖ్యంగా ఎస్ఐటి కావచ్చు, సిబిఐ కావచ్చు, వారందరూ కూడా చట్టంలో ఉన్న అనేక విషయాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే చేస్తారు. అదే జ్యుడిషియల్ ఇన్వెస్టిగేషన్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అయింది అనుకోండి, అదేమంటుంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వస్తుంది. అదేంటంటే ఆల్రెడీ ఒక కోర్టు స్థానం ఉంటుంది, వాళ్ళకి సివిల్ కోర్టు స్థాయిలో ఉంటుంది. అందువల్ల ఎస్ఐటి ఇన్వెస్టిగేట్ చేసినా సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసినా కూడా ముఖ్యంగా మన చట్టాలు ఇంతకుముందు ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ అనుకునేవారు. ఇప్పుడు వాటి ప్లేస్ లో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక రక్షణ సంహిత, తర్వాత ఎవిడెన్స్ యాక్ట్, ఈ కొత్తగా మారిన చట్టాల రూపంలో వీరు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో ఆ విధంగా ఫైనల్ గా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత తెలిసిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పొందుపరిచి కోర్టుకు సబ్మిట్ చేస్తారు ప్రతి విషయాన్ని కూడా. ఆ తర్వాత కోర్టు ట్రయల్ జరుగుతుంది. ఆ తర్వాత దోషుల నిర్దోషుల అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. కానీ ఇప్పుడు వీళ్ళు అనడం ఏంటంటే ఎస్ఐటి అన్నది ప్రస్తుతం ప్రభుత్వం కింద పనిచేసే అధికారులు ఉంటారు కాబట్టి వారి ద్వారా నిజంగా అందులోంచి ఉన్న విషయాలు బయటకు వస్తాయో, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత మరి వారికి విరుద్ధంగా ఏదైనా చేయగలరా అన్న ఒక అనుమానం ప్రజల్లో వ్యక్తం అవుతుంది. సో దానికనే ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా ఈ విషయం గురించి వాదనలు విన్నారని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిలు విన్నారని చెప్పి విశ్వనాథన్ గారు మరియు జస్టిస్ ఆయన ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఏదైతే ఉందో వారు గవయ్ గారు వారు విన్నారని చెప్పేసి నేను విన్నాను. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నది, అందులో అనేక విషయాలు వారు ముందుగానే ఎలాగా మాట్లాడారు, తర్వాత ఈ నెయ్యిని ఉపయోగించలేదు కదా,
మరి లేనప్పుడు మరి అది కల్తీ నెయ్యిని ఉపయోగించినట్టు ఎలా మాట్లాడగలిగారు? లడ్డూలు ఏమన్నా యాక్చువల్ గా మీరు వాటిని టెస్ట్ చేశారా? ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు కోర్టు వారు అడిగినట్టు మీడియాలో ప్రస్తుతం సర్క్యులేట్ అవుతుంది. సో మళ్ళా ఈ కేసు అనుకుంటాను 3వ తారీఖు వాయిదా వేసినట్టు చెప్పడం జరిగింది. ఆ తర్వాత సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వారిని ఈ కేసులో సెంట్రల్ గవర్నమెంట్ తరపున అంటే సిబిఐ లాంటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఈ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందా అన్న దాని గురించి కూడా వారిని కూడా ప్రశ్నించినట్టు మన మీడియాలో వచ్చిన కథనాల్లో నేను విన్నాను. సో 3వ తారీఖున సుప్రీంకోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందన్న దాని మీద ఈ కేసు ఎస్ఐటితోనే కంటిన్యూ అవుతుందా, లేకుంటే సిబిఐకి వారు ట్రాన్స్ఫర్ చేస్తారా, లేకుంటే ఎవరైనా సిట్టింగ్ జడ్జితో రిటైర్డ్ జడ్జితో వారి ఆధ్వర్యంలో దీన్ని ఎంక్వైరీ విడిగా చేపడతారా అన్నది 3వ తారీఖున వారు నిర్ణయించే అవకాశం ఉంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అనేది ఏంటంటే సిట్ అయితే సిట్ అన్నారు, స్టాండ్ అయితే స్టాండ్. మరి సిబిఐ కూడా మరి అక్కడ ఉన్నది కూటమి అంటే సెంట్రల్ గవర్నమెంట్ రెండింటి కూడా డబుల్ ఇంజిన్ లో ఉంది, అంటే ఇద్దరు కోఆపరేషన్ ఉంది కాబట్టి మరి సిబిఐ అయినా సరే అలాగా ఎందుకు అవదండి? కానీ ఏంటంటే ఇవన్నీ కూడా అనుమానాలు, ప్రజలు వ్యక్తం చేసే అనుమానాలు. ఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కూడా ప్రభుత్వం ఏం చెబితే అది ఉండదు. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం పేపర్లో పెట్టాలి. మనం చేసే ప్రతి విషయము కోర్టుకు తెలియజేయాలి. ఇప్పుడు రేపు సిట్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేస్తుందో వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న విషయాలను కోర్టుకు తెలియజేస్తారు. అందులో కేస్ డైరీస్ అని ఉంటాయి. ప్రతిరోజు మనం ఏ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అన్నది కేస్ డైరీలో రాయాలి. రాసిన ప్రతి ఒక్కటి కూడా మనం కోర్టు వారు రేపు కావాలంటే అవి చూడొచ్చు. రేపు ఎవరిదైనా స్టేట్మెంట్ తీసుకుంటే ఆ స్టేట్మెంట్ ను కూడా కేస్ డైరీలో రాయాలి. సో ఇవన్నీ కూడా ఫైనల్ గా ఈ కేసులో ఏం జరిగింది అన్న విషయాన్ని కోర్టులకి మనం సమర్పించాలి. అందుకని ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ లో బుక్ చేస్తాము, కానీ ఛార్జ్ షీట్ కోర్టులో ఫైల్ చేస్తాం. సో ఈ విధంగా నేను అదే అంటున్నాను, రేపు ఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చేసినా, ఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్వెస్టిగేట్ చేసినా ఎప్పుడైతే రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారో ఆటోమేటిక్ గా ఎదురుగా ఉన్న పార్టీ ఈ విధమైన కామెంట్లు చేయడం సజాసజి. రేపు సిబిఐకి ఇచ్చినా కూడా ఇదే అనే అవకాశం కూడా ఉంది. కానీ మీరన్నట్టు ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ వాళ్ళు సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయమని వాళ్ళే అడిగారు అనుకుంటా. వైవి సుబ్బారెడ్డి గారు వేసినట్టున్నారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అందులో కూడా సిబిఐతో గాని సిట్టింగ్ జడ్జితో గాని ఇన్వెస్టిగేషన్ చేయించండి అని వాళ్ళు అడిగినట్టున్నారు. సుబ్రమణియన్ స్వామి గారు కూడా ఈ విధమైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. కాబట్టి వీటిని అన్నింటినీ పరిశీలించి ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో, స్పందన ఏదైతే ఉంటుందో, అంటే రాష్ట్ర ప్రభుత్వ స్పందన, టిటిడి స్పందన, కేంద్ర ప్రభుత్వ స్పందన, తర్వాత పిటిషన్లు వేసిన వారి ఆర్గ్యుమెంట్, ఇవన్నీ విన్న తర్వాత కోర్టు వారు ఫైనల్ గా నిర్ణయిస్తారు. ఇందులో పెద్ద గొప్ప అంశం ఏం లేదు, అది ఎస్ఐటి వాళ్ళు చేయగలరు అని వాళ్ళు అంటే ఇది ఎస్ఐటికి వెళుతుంది. లేదు దీంట్లో ఆల్రెడీ కొన్ని స్టేట్మెంట్స్ వల్ల వారి యొక్క స్వతంత్ర ఏదైతే ఉందో స్వతంత్రంగా చేయగలరా అని అనుమానం వచ్చినప్పుడు ఏమవుతారంటే వాళ్ళు వేరే ఏజెన్సీకి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మ్యాటర్ అన్నది చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే మన తిరుపతి లడ్డూ ప్రసాదం అంటే అది కేవలం మన రాష్ట్రానికి చెందినది కాదు, దేశం అంతర్జాతీయంగా కూడా దానికి చాలా పవిత్రత కూడుకున్నది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన తర్వాత మనకు లభించే ప్రసాదం ఏదైతే ఉంటుందో దాన్ని చాలా భక్తి శ్రద్ధలతో తయారు చేస్తారు. ఆ తర్వాత మనం కూడా అదే భక్తి శ్రద్ధలతో తీసుకొని మనం కూడా అందరికీ పంచుతాం. తిరుపతికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, మన బంధువులకి మనం వెళ్ళి ఇస్తాం. అంటే అటువంటి పవిత్రతను, అటువంటి ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది తిరుపతి యొక్క లడ్డూ ప్రసాదం. కాబట్టి వీటిలో ఇటువంటివి జరిగితే మంత భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఖచ్చితంగా. ఇది నిజంగా జరిగి ఉంటే అది జరిగిందా లేదా అన్నది కనుక్కోవడానికే ఇప్పుడు ఈ ఎస్ఐటి గాని, ఆ తర్వాత రేపు సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం గాని, ఇవన్నీ కూడా వాటి చుట్టే తిరుగుతున్న ప్రధానమైన అంశాలు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన చెప్పారు అనేది కొంతమంది అంటున్నారు. నిపుణులు ఏమంటారంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అతను ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు చెప్తారు ఉంది అని అంటున్నారండి. అంటే కరెక్టే, ఆయన దగ్గర ఎన్డీటీవీ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్ల గురించి ఆయన మాట్లాడారు. ఆ రిపోర్ట్లు కూడా మనకు ఓపెన్ సోర్స్ లో అవైలబుల్ గా ఉంది. కానీ అందరూ అనేది ఏంటంటే ఈ రిపోర్ట్లు ఏవైతే వచ్చాయో ఆ నెయ్యిని ఉపయోగించలేదు, ఆ నెయ్యిని వాడలేదు, ఎందుకంటే రిజెక్ట్ చేశారు. కాబట్టి మరి లడ్డూలు కల్తీ అయ్యా ఎలా అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. అంటే అంతకు ముందుగా ఉపయోగించిన నెయ్యిలో కూడా ఇటువంటి పదార్థాలు ఉన్నాయా లేవా అన్నది రేపు
సుప్రీంకోర్టు వారు కూడా ప్రశ్నించింది ఇదే అనుకుంటాను. మీరు ఏదైతే రిపోర్ట్లు మాట్లాడుతున్నారో ఆ రిపోర్ట్లలో ఉన్న నెయ్యి శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఈఓ గారే మాట్లాడారు, ఈ 4 ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో శాంపిల్స్ తీసి మేము ఎన్డీటీవీకి పంపించాము, ఆ తర్వాత వీటిని మేము ఉపయోగించలేదని వారు చెప్పారు. అంటే మరి ఉపయోగించారు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కాబట్టి మరి ఏ నెయ్యి ఉపయోగించారు? ఇదైతే ఉపయోగించలేదు. అంటే ఇంతకు ముందు ఉపయోగించిన వాటిలో ఈ విధమైన పదార్థాలు ఉన్నాయా లేవా అన్నది మీరు ఎలా టెస్ట్ చేస్తారన్నది కూడా ఒక ప్రశ్న సుప్రీంకోర్టు ముందు ఉద్భవించింది. ఎందుకంటే ఆ నెయ్యితో తయారు చేసిన లడ్డూలు ఎక్కడ అవైలబుల్ లేవు. ఎందుకంటే అవి వెంటనే వాటిని ప్రసాదంగా పనిచేస్తాము, వాటిని ఉపయోగించేస్తాం. కాబట్టి తర్వాత మనకు ఉన్నది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఆ సంస్థ ఏఆర్ డైరీ అన్న సంస్థ ఏదైతే ఉందో వారు వాళ్ళ శాంపుల్ తో పాటు తీసుకొచ్చిన ల్యాబ్ రిపోర్ట్స్, తరువాత తిరుపతిలో ఉన్న ల్యాబ్ ఏదైతే ఉందో చిన్నపాటి ల్యాబ్ వారు చేసిన రిపోర్ట్స్, ఈ 2 మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. మరి వీటి నుంచి మీరు ఏ విధంగా ఇందులో కల్తీ జరిగిందా లేదా అన్నదానికి ఆ ఫైనల్ కన్క్లూషన్ కి మీరు ఎలా వస్తారన్నది ఒక ప్రశ్న. కాబట్టి వీటన్నిటినీ కూడా థరోగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత ఎస్ఐటి మీద ఉంది. ఆ తర్వాత మొత్తం టెండరింగ్ ప్రాసెసే ఎలా జరిగింది, అంటే ఇంతకు ముందు టెండరింగ్ ఎలా జరిగేది, తర్వాత వీటిలలో స్పెసిఫికేషన్స్ ఏవేవి ఇచ్చాము, తర్వాత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ ఉంది మనకి, ఆ చట్టం ద్వారా మనం ప్రతి వస్తువుకి ఒక స్టాండర్డ్ నిర్ణయిస్తాం. మరి ఆ స్టాండర్డ్ లో ఏదైనా మార్పులు చేశారా, లేకుంటే ఏఆర్ డైరీ వాళ్ళకే ఈ కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పి ఏదైనా స్పెసిఫికేషన్ లో మార్పులు చేశారా, ఆ తర్వాత వారికి కావాల్సిన స్పెసిఫికేషన్లు ఏమైనా టెండర్ ప్రక్రియలో పెట్టారా? సో ఇలాంటివన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే ఈ టెండర్ వారికి ఇచ్చేటప్పుడు ఏదైనా క్విడ్ ప్రోకో జరిగిందా, అంటే ఎవరైనా అక్కడ సంబంధించిన అధికారులు ఎవరైనా వారి దగ్గర నుంచి ఏదైనా ఆశించి వారికి ఈ విధమైన కాంట్రాక్ట్ ఇచ్చారా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో అంశాలు. అంటే టెండర్ డాక్యుమెంట్ నుంచి, టెండర్ ప్రక్రియ నుంచి, టెండర్ ఫైనలైజేషన్ నుంచి, ఆ తర్వాత వాళ్ళు సప్లై చేసిన నెయ్యి ఏదైతే ఉందో దాని ల్యాబ్ రిపోర్ట్స్, ఆ తర్వాత టీటీడీలో చేసిన ల్యాబ్ రిపోర్ట్స్, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో ఒక భాగం. సో వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత యాక్చువల్ గా ఏం జరిగింది అన్న ఫైనాలిటీ ఇందులో తీసుకురావాల్సినదే ఎస్ఐటి యొక్క ప్రధానమైన వాళ్ళకి టాస్క్ ఇచ్చింది. ఆ విధమైన వాళ్ళకు ఉంది, దాన్ని బట్టి వాళ్ళు చేయాలి. సార్ చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒక లీటర్ పాలు 60 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉన్నాయి సార్. ఒక అతను నా దగ్గరకు వచ్చి 30 రూపాయలు 40 రూపాయలకి ఇస్తానంటే నేను ఎలా కొంటాను సార్? గవర్నమెంట్ ఎలా ఒప్పుకుంది ఆ నెయ్యి 320 రూపాయలు, 390 రూపాయలు, 400 లోపు అసలు ఎలా యాక్సెప్ట్ చేశారు అనేది అందరికీ డౌట్ సార్. అది అందుకనే ఏం చేయాలంటే గత కొన్ని సంవత్సరాలుగా 2014 నుంచి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందో అప్పటి నుంచి ఏ రేటుకు ఈ నెయ్యి కొన్నారన్నది కూడా ఎస్ఐటి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. ప్రస్తుతం కూడా అయితే కొత్త టెండర్లలో కూడా 480 రూపాయలకో ఎంతో ఇచ్చినట్టు నేను వింటున్నాను. అంతకుముందు ఇప్పుడు ఏఆర్ డైరీ తీసుకుంటే 319 రూపాయల 80 పైసలు ఒక్కొక్క కిలో ఘీకి వాళ్ళు రివర్స్ టెండరింగ్ తర్వాత ఫిక్స్ చేశారంట. మీరన్నట్టు ఒక మంచి ఉన్న బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో మార్కెట్ లో అవన్నీ చూసుకుంటే 500 నుంచి 1000 రూపాయలు, ఈవెన్ 16,000, 2,500, 3,000 దాకా కూడా మనకు వస్తుంది. యాక్చువల్ గా ఏంటంటే చాలా ఎక్కువైతే తక్కువ రేట్ లో ఉన్న నెయ్యి తయారు చేసే వాటిలలో వాళ్ళు ముఖ్యంగా ఉపయోగించేది ఏంటంటే మన హెచ్ఎఫ్ జాతి, తర్వాత వచ్చేసి ఈ ఇటువంటి ఏవైతే ఆవులు ఉంటాయో వాటివి ముఖ్యంగా ఉపయోగిస్తుంటారు అన్నమాట. యాక్చువల్ గా మీరు దేశీ ఆవుల వైపుకు వెళితే వాటిల రేట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే జెర్సీ ఆవులు, తర్వాత హెచ్ఎఫ్, వీటిలది ఒక కేటగిరీ. దేశీ ఆవులు అంటే ఎలా ఉంటాయంటే మన గిర్ ఆవులు గాని, కంకేర్ గాని, తర్వాత ఇటువంటి ఆవులు ఏ వేటికైతే మూపురం ఉంటుందో ఆ ఆవుల నుంచి తీసుకునే నెయ్యి ఏదైతే ఉంటుందో దాని విలువ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అది 1600 నుంచి సుమారుగా 2,500, 3,000 దాకా కూడా వెళుతుంది. సో ఈ విధంగా మనకు మార్కెట్ లో ఈ నెయ్యి అన్నది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ లో దొరుకుతుంది ఇది. సో ఇప్పుడు మీరు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దుర్గా ఘీ ఏదైతే నేను ఉపయోగిస్తానో ఇంట్లో, దుర్గా నెయ్యి, అది మీకు 1/2 కిలోకి సుమారుగా 500 రూపాయలు ఉంది. అంటే 1 కిలో 1000 రూపాయలు. అలాగే మనకు రకరకాల నందిని
నెయ్యి ఉంది, విజయ ఘీ ఉంది. విజయ కూడా ఐ థింక్ 596 రూపాయలు అనుకుంటా. సో ఈ విధంగా బ్రాడ్ స్పెక్ట్రమ్ లో దొరికినప్పుడు తర్వాత ముఖ్యంగా పెద్ద క్వాంటిటీలో మీరు ఎప్పుడైతే ఈ నెయ్యికి ఆర్డర్స్ ఇస్తారో అప్పుడు ఏమంటుంది, ఆటోమేటిక్ గా ఈ హోల్సేల్ రేట్ ఏదైతే ఉంటుందో తక్కువ ఉంటుంది. మీరు ఏదైనా రిటైల్ లో తీసుకున్న రేటుకి హోల్సేల్ కి తక్కువగా ఉంటుంది. కానీ మీరన్నట్టు 319 రూపాయల 80 పైసలకి ఎలా చేయగలము అన్నది ఒకటి. సో దాని అసలు గవర్నమెంట్ ఎలా యాక్సెప్ట్ చేసిందండి? తక్కువ రేపుడు నాకు లీటర్ పాలు ఎవడో 40 రూపాయలు 30 రూపాయలు ఇస్తా అన్నాడు అనుకోండి, నాకు వెంటనే డౌట్ వస్తుంది. ఇదేంటి 60 రూపాయలు అన్నది నేను దగ్గరుండి పిండించుకుంటాను సార్, అది 100 రూపాయలు తీసుకుంటారు, 80 రూపాయలు తీసుకుంటారు. ఇదేంటి 30 రూపాయలకి 40 రూపాయలకి ఇస్తాను, నేను డౌట్ పడాలి కదా. గవర్నమెంట్ ఎలా యాక్సెప్ట్ చేసిందని? కలెక్షన్ సెంటర్స్ ఉంటాయి మామూలుగా. ఈ మిల్క్ ప్రొక్యూర్మెంట్ గురించి మీరు ఒకసారి చూస్తే నందిని గురించి నేను మొన్న చదువుతున్నాను. నందిని వాళ్ళు 1 లీటరు ఆవు పాలకి 32 రూపాయలు, 1 లీటర్ గేదె పాలకి 44 రూపాయలు ఇస్తారట ఎవరైతే వచ్చి పాలు పోస్తారు. సో 32 రూపాయల్లో వాళ్ళకి దొరుకుతుంది. కాబట్టి బల్క్ లో తీసుకొని దాన్ని ఏం చేస్తారంటే ఘీగా మారుస్తారు. పాల నుంచి కానీ లేకుంటే దాన్ని పెరుగుగా మార్చి దాని నుంచి నెయ్యి చేసే 2 ప్రక్రియలు ఉన్నాయి మనకి. సో ఈ 2 ప్రక్రియల ద్వారా చేసినా కూడా మీరు అన్ని అంచనాలు వేసుకుంటూ వెళ్ళినా కూడా సుమారుగా 800 నుంచి ఆ పైనే రేటు మీకు తేలుతుంది ఫైనల్ గా. కాబట్టి ఇప్పుడు అనేక మంది అనుమానాలు ఏంటంటే ఇంత తక్కువ రేట్లో ఇవ్వడం వల్ల వీళ్ళకు మన దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, తర్వాత వచ్చేసి మన వేరుశెనగ నూనె, పామ్ ఆయిల్, ఇవన్నీ కూడా 120 నుంచి 135 రూపాయలు 1 కిలోలో దొరుకుతాయి. సో వాటిని ఏమన్నా కలిపే అవకాశం ఉంటుంది, దాన్నే వెజిటబుల్ ఫ్యాట్ అంటాం మనం. సో ఆ తర్వాత ఈ విధమైన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మీరు అన్నట్టు ఇంత తక్కువ రేట్లో ఘీ ఎలా దొరికింది అన్న విషయం గురించి మనం చూస్తే వీటన్నిటి కూడా ఎస్ఐటి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఆ తర్వాత కూడా మీరు చూసుకుంటే టీటీడీ దగ్గర సక్రమమైన ల్యాబ్ లేదని కూడా మొన్న నేను రిపోర్ట్ లో చదివాను. ఎందుకంటే ఎన్డీటీపీ వాళ్ళు చేసిన టెస్ట్లన్నీ చేయడానికి టీటీడీ దగ్గర ల్యాబ్ లేదట. వాళ్ళ దగ్గర బేసిక్ గా ప్రిలిమినరీ టెస్ట్లు, బేసిక్ టెస్ట్లు చేయడానికి మాత్రమే ల్యాబ్ ఉంది. ఈ ల్యాబ్ కు కావాల్సిన ఖర్చు 75 లక్షల రూపాయలు. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్న సందర్భంలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్ అన్నది కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం. రెండవది, టీటీడీ వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు గుజరాత్ రాష్ట్రంలోకి వెళ్తే గోశాలలు విపరీతంగా ఉంటాయి. ఆ విధంగా టీటీడీ అనేక ప్రాంతాల్లో గోశాలలు ఏర్పాటు చేస్తే ఏమవుతుందంటే అనేక మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత గోవంశం కూడా రక్షించబడుతుంది. ఆ తర్వాత శుభ్రమైన స్వచ్ఛమైన పాలు, దాని నుంచి స్వచ్ఛమైన నెయ్యి మనం తయారు చేయవచ్చు. ఆ తర్వాత మిగిలిపోయిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మజ్జిగ కావచ్చు, మిగతా అన్ని కూడా మనం ఉపయోగించవచ్చు మన అన్నప్రసాదంగా కానీ. తరువాత వచ్చేసి గో ఉత్పత్తులు, ఈ పేడ, తర్వాత గోమూత్రం, వీటి నుంచి కూడా అనేక ఔషధ విలువలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా బై ప్రోడక్ట్ గా ఉపయోగించవచ్చు. కాబట్టి ఇప్పుడు టీటీడీ ఆలోచన చేయాల్సిన ఇంకొక అంశం ఏంటంటే, ఇటువంటివి పునరావృతం కాకుండా ఒక లాంగ్ టర్మ్ లో మనం ఏం చేయాలి అన్నది కూడా ఆలోచించాల్సిన అంశం. కాబట్టి ఈ అంశం వచ్చింది కాబట్టి ఒకటి ఇన్వెస్టిగేషన్, తర్వాత ఈ విధమైన విషయాలు మళ్ళా పునరావృతం కాకుండా మనము లాంగ్ టర్మ్ లో ఏ విధంగా చేయాలి అన్న దాని గురించి కూడా ఆలోచించాలి. తర్వాత మూడవ అంశం ముఖ్యంగా టీటీడీ బోర్డులో రాజకీయ నాయకులు ఉండాలా లేదా అన్నది ఇంకొక విషయం ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు రాజకీయ నాయకులే ఉండాలి అంటే, ఇప్పుడు ఎలా ఉందంటే మేము వీళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేకపోయాం, ఎమ్మెల్సీ సీట్ ఇవ్వలేకపోయాం కాబట్టి మిమ్మల్ని టీటీడీ మెంబర్ చేస్తామని కూడా చాలా మంది మాట్లాడుతుంటారు. అంటే మనకు టీటీడీలో కావాల్సింది ఈ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు, తర్వాత వచ్చి ప్రజల ప్రవర్తనలో మార్పు తెచ్చేవాళ్ళు, ఈ విధమైన పవిత్రతను ఆ విధంగా ముందుకు తీసుకువెళ్లే వాళ్ళు కావాలి. ఆ విధమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కావాలి. అంటే నేను పొలిటికల్ వాళ్ళు ఎవరు అనర్హులు అనట్లేదు నేను, కానీ వారిలో కూడా ఈ విధమైన గుణగణాలు ఉన్న వాళ్ళని మనం అక్కడ పోస్ట్ చేయాలి. యాక్చువల్ గా 1996లో హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టంగా చెప్పింది, ఎక్కడా కూడా సనాతన ధర్మం, తర్వాత వచ్చేసి ఈ విధంగా ప్రజలకు సేవ చేసిన వాళ్ళు, ఫిలాంథ్రోపిక్ వర్క్ అంటారు, ఇటువంటి వాళ్ళని తీసుకుని అని చెప్పి కూడా వాళ్ళు సూచనలు ఇవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత కేవలం అదొక రాజకీయ పార్టీల రిహాబిలిటేషన్ కోసం ఆ విధమైన కేంద్రాలుగా మారింది. కాబట్టి దీని గురించి కూడా ప్రజల్లో చర్చ ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తులను మీరు ఏర్పాటు చేయండి. అప్పుడు ఏమవుతుందంటే గుడి పవిత్రతను ఇంకా చక్కగా చేస్తూ ఈ విధమైన విషయాలు మళ్ళా
పునరావృతం కాకుండా దీనికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం ఈ 3 విషయాల గురించి ఆలోచించాలి. మొదటి, ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరగాలి. రెండవది, లాంగ్ టర్మ్ లో మనం ఏ విధంగా చేయాలి, గోశాలలు ఏర్పాటు చేయడం, తర్వాత ల్యాబ్ ఏర్పాటు చేయడం. మూడవది, టీటీడీ బోర్డులో చైర్మన్ గా ఎటువంటి వ్యక్తులు నియమించాలి, టీటీడీ మెంబర్స్ ఎటువంటి వాళ్ళు ఉండాలి, వీటన్నిటి గురించి కూడా ఆలోచించాలి. కొన్ని సందర్భాలలో క్రిమినల్ కేసులు దాఖలైన వాళ్ళు కూడా టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నారు. మరి ఇలాంటప్పుడు మనం ఆలయ పవిత్రత అంటాము, దీని గురించి అది కూడా భంగపడినట్టే కదా. సో వీటన్నిటిని కూడా సమగ్రంగా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను అంటాను దుర్గా ప్రసాద్ గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ టీటీడీ బోర్డు గురించి చెప్తూ, నేను మినిస్ట్రీలు ఈజీగా చేసేసాను, కానీ టీటీడీ బోర్డు దాన్ని ఫామ్ చేయడంలో చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పి ఆయన అన్నారు. చెప్పాడండి ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. మినిస్టర్ సార్ చాలా ఈజీగా చేశారు. చాలా ప్రెషర్ ఉంటుంది టీటీడీ బోర్డు. యాక్చువల్ గా మీరు చూసుకుంటే టీటీడీ బడ్జెట్ సుమారుగా 3,600 కోట్ల రూపాయలు. అంటే ఒకటి ఆలయము, ఆ తర్వాత ఎస్విబిసి, ధర్మ పరిరక్షణ, ఆ తర్వాత ధర్మ ప్రచారము, ఆ తర్వాత అక్కడ ఉన్న మెడికల్ కాలేజెస్, యూనివర్సిటీలు, ఇవన్నీ కూడా అంటే అనేక విస్తృతమైన పనులు టీటీడీ ద్వారా జరుగుతుంటాయి. ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా టీటీడీలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం అన్నది మనం అందరం కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తాం. అది ఎందుకంటే ఒక స్వామిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత చాలా ప్రశాంతత ఉంటుంది. మనకు కూడా ఒక సంవత్సరం పాటు ఒక కొత్త ఎనర్జీతో మనం పనిచేయవచ్చు. కాబట్టి ఈ టీటీడీ బోర్డు మెంబర్లు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా దర్శనాలు ఇప్పించడానికి వారికి ప్రోటోకాల్లో కానీ మిగతా ఈ విధంగా ఉంటుంది. తర్వాత వారు వారి బంధువులు వెళ్ళడానికి కూడా ఉంటుంది. సో కేవలం ఇది మాత్రమే చూడకుండా టీటీడీ యొక్క గౌరవాన్ని, సనాతన ధర్మాన్ని, వీటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్నది కూడా ఆలోచించాలి. పూజ అన్నది ఒక భాగం. సనాతన ధర్మంలో ముఖ్యంగా ధర్మబద్ధంగా ప్రజలు ప్రవర్తించేటట్టు చేయాల్సిన బాధ్యత కూడా టీటీడీకి ఉంది, టీటీడీ బోర్డు మెంబర్స్ కి ఉంది. అప్పుడే ఏమవుతుందంటే మనుషుల ప్రవర్తన మారుతుంది, అంటే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. రేపు ఏదైనా క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులు ఆ విధంగా టీటీడీ బోర్డు మెంబర్స్ గా చేస్తే మరి వాళ్ళ గురించి ప్రజలు ఏమనుకుంటారు? ఆ తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఉన్న విషయాలు కూడా పలచబడిపోతాయి. సో ఇది ఎప్పుడు కూడా పలచబడనివ్వకూడదు. ఎప్పుడు కూడా సమాజం మంచి సమాజంగా ఉండాలి, అందరూ ధర్మబద్ధంగా ఆలోచించే వాళ్ళు ఉండాలన్న సమాజాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా ప్రాముఖ్యంగా మన రాష్ట్రంలో తిరుపతి దేవస్థానానికి ఆ స్థాయి ఉందన్నమాట. అంటే మిగతా దేవస్థానాలు, తిరుపతి దేవస్థానం, ఇవన్నీ కలిపి ఒక మంచి ఆధ్యాత్మిక భావనలు ఉన్న సమాజాన్ని ఏర్పాటు చేయడానికి చాలా కష్టపడాలి. అందువల్ల బోర్డు మెంబర్లు కానీ, బోర్డు చైర్మన్లు కానీ ఈ విధమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే, ముఖ్యంగా మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. గుజరాత్ కు వెళితే స్వామినారాయణ సెక్ట్ అని ఒకటి ఉంటుంది. స్వామినారాయణ మందిరాలు ఉంటాయి, మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి. అక్కడ యాక్చువల్ గా మీరు ఎప్పుడైనా శనివారం, ఆదివారం వెళితే, ఎందుకంటే స్వామినారాయణ వారు నాకు బాగా సన్నిహితులు, బాగా పరిచయం అన్నారు. అక్కడ ప్రతి శనివారము, ఆదివారము అక్కడ గుజరాత్ లో ఉన్న పిల్లలందరూ వచ్చి అక్కడ వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణం అక్కడ జరుగుతుంది. వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించిన విషయాలు అక్కడ చెప్పబడతాయి. ఇది బేసిక్ గా మనకు గుళ్ళలో జరగాల్సిన అంశం. అది పిల్లలకి ట్రైనింగ్ అనమాట. పిల్లల్లో ఆధ్యాత్మికత రావటం, డిసిప్లిన్ రావటం ఇవన్నీ వస్తుందండి. సో ఆ విధంగా చేయడానికి కూడా ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే, ఇటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు అక్కడ బోర్డు మెంబర్లు కానీ, చైర్మన్ గాని అయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ విధమైన ఆలోచిస్తాను. నేను ఈ పార్టీలో ఉన్నాను, నేను ఈ పార్టీలో ఉన్నాను, నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ సీట్ ఇవ్వలేదు, నేను అక్కడ వాళ్ళ కోసం త్యాగం చేశాను కాబట్టి నన్ను బోర్డు మెంబర్ చేయండి అంటే ఇది జస్టిఫికేషన్ కాదు. ఒక వ్యక్తి యొక్క గుణగణాలు ఏంటి చూసి అటువంటి వాళ్ళని మెంబర్స్ గా వేయాలి అన్నది ప్రభుత్వం ఆలోచించాల్సిన ప్రధానమైన అంశం. సార్, లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ మీరు దర్శనం అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. తమిళనాడు వెళ్ళినప్పుడు జెంట్స్ అందరూ కూడా పైన షర్ట్లు తీసేమని లోపలికి వెళ్ళమన్నారు, షర్ట్లు తీసేసి. అంటే ఆ గుడి యొక్క రూల్ అది. అలాగే మీరు దర్శనం అన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక డౌట్ వచ్చిందండి. ఒక పార్టీ అధినేతగా మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే అండి, నేను 5-6 సార్లు ఇదివరకే వెళ్ళాను తిరుపతి, ఇప్పుడు నేను డిక్లరేషన్ మీద ఎందుకు సంతకం పెట్టాలని అడుగుతున్నారండి ఆయన. ఈ డిక్లరేషన్ గురించి కూడా ఒక వాదోపవాదాలు జరుగుతున్నాయి. యాక్చువల్ గా ఏంటంటే, యాక్చువల్ గా ఇది ఐ థింక్ 2000 సంవత్సరంలోనూ ఎప్పుడో ఇది తీసుకొచ్చినట్టు నేను విన్నాను దాని గురించి. అందులో అన్య మతస్థులు ఈ గుళ్లకు రావాలి అంటే వాళ్ళు ఈ హిందూ ధర్మం మీద మాకు విశ్వాసం ఉంది అన్నది డిక్లేర్ చేసి రావాలి. దానికి ఆ సందర్భంగా సోనియా గాంధీ గారు,
తర్వాత అబ్దుల్ కలాం గారు, వీరందరూ కూడా డిక్లరేషన్స్ ఇచ్చి వచ్చారు అన్నది అంటే ఏమవుతుందంటే ఎప్పుడూ కూడా మనం చేసిన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి మనం పాటించాల్సిన అవసరం చాలా ఉంది. ప్రభుత్వం ఏదైనా కావచ్చు, ప్రభుత్వంలో ఎవరైనా ఉండవచ్చు, ముఖ్యమంత్రి ఎవరైనా ఉండవచ్చు, కానీ ఈ నియమాలు అన్నవి చేయబడ్డాయి. కాబట్టి ఈ నియమాలు చేయబడ్డ నియమాలను పాటించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అంటే అది ఈక్వాలిటీ అంటాం మనం, ఈక్వాలిటీ బిఫోర్ గాడ్. ఇది దేవుడి ముందు చేసిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలను పాటించాల్సిన అవసరం ఉంది అన్నది నా అభిప్రాయం. కాబట్టి అన్ని మతాలు ఎవరైనా ఉంటే మాకు హిందూ మతం మీద నమ్మకం ఉంది అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఏముంది, నేను ఫలానా మతానికి చెందిన వాడిని, నాకు హిందూ ధర్మం పట్ల, హిందూ ధర్మ పద్ధతుల పట్ల నాకు విశ్వాసం ఉందని ఒక డిక్లరేషన్ ఇస్తాం. అందులో అంత పెద్దగా ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కట్టడం అని చెప్పి ప్రజాబేకని కూల్చేశారండి. అంటే అక్రమ కట్టడం అది అలాగే రూల్స్ ప్రకారం. మరి ఇక్కడ నేను ఇదివరకు 5-6 సార్లు వెళ్ళాను, అప్పుడు అడగలేదు, ఇప్పుడు అడగటం ఏంటి అన్నారండి ఆయన. అంటే ఇప్పుడు టీటీడీ కూడా క్లారిటీ రావాలి దాంట్లో. అంటే అన్య మతస్థులు ప్రతిసారి వెళ్ళినప్పుడు ప్రతిసారి డిక్లరేషన్ ఇవ్వాలా, వారు లేకుంటే వాళ్ళ చర్యల ద్వారా వాళ్ళు ప్రకటించిన అంశాలు, వాళ్ళు వ్యక్తపరుస్తున్న భావనలు, వాళ్ళ యొక్క దీన్ని చూసి అవి ఒకసారి తీసుకుంటే సరిపోతుందా అన్న దాని గురించి కూడా ఈ సందర్భంగా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకసారి అనేక సార్లు వెళ్ళారు, ప్రతి సంవత్సరం పట్టు వస్త్రాలు సమర్పిస్తారు, ముఖ్యమంత్రిగా వాళ్ళు ఇవ్వాలి, ఆ తర్వాత వచ్చేసి అనేక మందిరాలకు వెళుతుంటారు. కాబట్టి ఆ విశ్వాసం నాలో ఉందన్న తర్వాత కూడా మళ్ళా డిక్లరేషన్ అవసరం ఉందా లేదా ఈ క్లారిటీ అన్నది ఒకటి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతిసారి ఇవ్వాలా అక్కడ అన్నది కూడా, అది వన్స్ ఒక రూల్ ఉన్నప్పుడు అందరికీ ఈక్వల్ గా అప్లై చేసేటట్టు చూడాలి. అది చాలా ముఖ్యం. అది దానివల్ల ఏమవుతుందంటే అందరూ కూడా పాటించే అవకాశం ఉంది. మీకొద్దు, మీకు చెయ్యండి అని ఈ విధమైన ఆ డిస్క్రిప్షన్ ఎప్పుడైతే వస్తుందో దాంట్లో టీటీడీ క్లారిటీ ఒకటి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. క్లారిటీ ఒకటి ఇప్పుడు పేరు నాని గారు అంటారంటే పక్క రాష్ట్రాల వారు లడ్డు గురించి మాట్లాడు, బీజేపీ మాధురత గారి, రామ్ సింగ్ గారు, గోషమహల్ ఎమ్మెల్యే రామ్ సింగ్ గారు కానీ వీళ్ళందరూ కూడా మీకేంటి సంబంధం, పక్క రాష్ట్రాల్లోకి ఏంటి సంబంధం, బండి సంజయ్ గారు ఎన్ని సంబంధం ఏంటని పేరు నాన్నగారు అడుగుతున్నాడు. ఇది నిజమా సార్? అది అంటే ఇది ఏమవుతుందంటే రాజకీయంగా ఒకరినొకరి మీద మాట్లాడుకునే అంశాలలో ఏమవుతుందంటే ఇటువంటి అంశాలు కూడా వస్తుంటాయి. యాక్చువల్ గా భగవంతుడు అన్నవారు వారు విశ్వవ్యాప్తికి చెందినవారు, వారు ప్రతి ఒక్కరికి సంబంధించిన వారికి రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు ఈ విధంగా ఎక్కడా కూడా లిమిటేషన్స్ ఉండవు. కాబట్టి వెంకటేశ్వర స్వామి గురించి రేపు అమెరికాలో ఉన్నవారు కూడా మాట్లాడతారు. ఎందుకంటే హిందూ ధర్మం యొక్క, సనాతన ధర్మం యొక్క వ్యాప్తి అక్కడి వరకు జరిగిందన్నది మనం ఆనందించాలి. సో ఆ విధంగా ఆయన రిస్ట్రిక్ట్ చేయకూడదు. ఈయన ఈ ఊరికి చెందినవాడు, మనం మన ఊరికి చెందినవాడు, నేను ఎక్కడ పుట్టానో, నేను అక్కడ సొంత ఊరు, ఇక్కడ చదివాను అని చెప్పొచ్చు. కానీ ఆయన ఎక్కడ చూసినా అక్కడ కనిపిస్తాడని ప్రహ్లాదుడు చెప్పాడు. ఎప్పుడో కూడా హిరణ్య కశిపుడికి ఆయన చెప్పాడు ఖచ్చితంగా కూడా, హరి ఎందెందు వెతికినా అందందు మీకు కనపడతాడని చెప్పాడు ఆయన. కాబట్టి ఆ విధంగా అంటే ఈ రాజకీయ వ్యాఖ్యానాలు అవి జరుపుతుంటాయి. ఎందుకంటే ఈ రాజకీయ ప్రశ్నలు అడుగుతుంటారు, దానికి సమాధానాలు ఇస్తుంటారు. కానీ బట్ బేసిక్ గా ఏంటంటే గుడి యొక్క పవిత్రత, తర్వాత వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాచుర్యము, ఆయన యొక్క ప్రసిద్ధి, ఇవన్నీ కూడా వాటిని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మన బాధ్యత ఉంది. అందుకని సుప్రీంకోర్టు కూడా అన్నారు, ఈ విధమైన విషయాలలో రాజకీయాలు తీసుకురాకండి అని కూడా వాళ్ళు వ్యాఖ్యానించినట్టు నాకు తెలుస్తోంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గురించి మీరు రాజకీయాలను దానిలో తీసుకురావద్దు అన్నది ఏం జరిగిందో విషయాన్ని బయటికి తీసుకురండి. రాజకీయ ప్రయోజనాల కోసం ఎప్పుడు కూడా దేవాలయాలను ఉపయోగించుకోవడం. అందుకనే మీకు 1988వ సంవత్సరం అనుకుంటాను, 80వ సంవత్సరంలోనూ ఒక చట్టం ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ మిస్యూజ్ ప్రివెన్షన్ యాక్ట్. ఇది ఎప్పుడు వచ్చిందంటే మనకి గోల్డెన్ టెంపుల్లో అకాల్ తఖ్త్ అని అప్పుడు జనరల్ బింద్రేన్ సింగ్ ఉండేవాడు. అతను అప్పుడు అకాల్ తఖ్త్లో ఒక కట్టడం కట్టుకొని అందులో శస్త్రాస్త్రాలన్నీ పెట్టి అక్కడ ప్రభుత్వానికి అతను ఒక పెద్ద టెర్రరిజం ను తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆపరేషన్ బ్లూ స్టార్ అన్నది కండక్ట్ చేసి అందులోంచి వాళ్ళని బయటికి తీశారు. ఆ తర్వాత ఈ చట్టం వచ్చింది. ఈ చట్టంలో స్పెసిఫిక్ గా చెప్పారు, ఎప్పుడూ కూడా ధార్మిక స్థలాలను రాజకీయ ప్రయోజనాల కోసం కానీ, ఇటువంటి
ఆతంకవాదులు అంటే టెర్రరిస్ట్ చర్యలకు కానీ ఆర్ ఇటువంటి ఈ ఫోర్టిఫికేషన్ అంటాం ఇటువంటి వాటికి కానీ ఉపయోగించకూడదని క్లియర్ గా ఉంది. కాబట్టి ఈ చట్టం ఒకటి ఉంది. యాక్చువల్ గా మేము మహారాష్ట్రలో అక్కడ ఉన్న ఒక పేరు ప్రఖ్యాతులు చెందిన ఒక లీడరు, ఆయన నాందేడ్ డిస్ట్రిక్ట్ లో గురుద్వారా ఉన్నది. గురుద్వారా ఉంది చాలా, అంటే అమృత్సర్ తర్వాత ప్రాముఖ్యమైన గురుద్వారా ఏంటంటే నాందేడ్ గురుద్వారా. ఆ గురుద్వారాకు వచ్చి ఆయన ఆ ప్రాంగణంలో మీరందరూ కూడా మా పార్టీకి ఓటు వేయాలని ఆయన అడిగాడు. అది అక్కడ ప్రచారం చేశారు. అది అంటే ఒక ధార్మిక స్థలాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం. అప్పుడు ఏం చేసామంటే ఆ సదరు రాజకీయ నాయకుడు చాలా పెద్ద వ్యక్తి, ఆయన మీద ఈ చట్టం కింద మేము ఒక కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేట్ చేసాం. అంటే ఎప్పుడు కూడా ధార్మిక స్థలాలకు ఉన్న ప్రాముఖ్యాన్ని వాటిని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి వాటిలో రాజకీయాలు తీసుకురాకూడదు అన్నది ప్రధానమైన అంశం. సో ఈ చట్టం గురించి కూడా చాలా మందికి తెలియదు, ఇటువంటి ఒక చట్టం ఉంది. కాబట్టి ధార్మిక లక్ష్మీనారాయణ గారు పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అన్నది మనం అందరం కూడా ఆలోచించాల్సిన అంశం. నాకు ఇంకొకటి అనిపిస్తుంది, అసలు దేవాలయాల మీద ప్రభుత్వ అజమాయిషి అంటే ప్రభుత్వ యొక్క అంటే ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు సార్. ముఖ్యంగా మన హిందూ దేవాలయాల మీద ప్రభుత్వాల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదండి. దీనికోసం కూడా సుబ్రహ్మణ్యం స్వామి గారు అనేక కోర్టులలో ఆయన కేసులు వేశారు. అంటే టీటీడీని కానీ, తర్వాత వచ్చేసి ఆయన ఈవెన్ పండర్పూర్ అంటే మహారాష్ట్రలో ఉన్న పండర్పూర్ కానీ, వీటన్నిటి మీద ప్రభుత్వ నియంత్రణ. ఎందుకంటే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎండోమెంట్స్ మినిస్టర్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంది. అదే మీరు నార్త్ కి వెళితే అనేక దేవాలయాలలో వాళ్ళే వాళ్ళ వంశపారంపర్యకులు కానీ, పూజారుల యొక్క వంశపారంపర్యాలు కానీ వాళ్ళు నడుపుతుంటారు, వాళ్ళ బోర్డులో నడుపుతుంటారు వాళ్ళందరూ. కాబట్టి ఇప్పుడు కూడా గవర్నమెంట్ యొక్క కంట్రోల్ తీసేయాలని చెప్పేసి అనేక చోట్ల ఈ విధమైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు సుబ్రహ్మణ్యం స్వామి గారు ముఖ్యంగా వేశారు. సో ఈ విధంగా ఆలోచించుకుంటూ వెళితే, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది, తర్వాత వచ్చేసి ధార్మికంగా మనం చేయాల్సిన పూజలు ఇవన్నీ కూడా మనం సేవలు అవన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా తిరుపతిలో చూసినా కూడా అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, బోర్డు వీళ్ళు చేస్తారు. తర్వాత అక్కడ ఉన్న సేవలు ఇవన్నీ చేయడానికి ఆగమ శాస్త్రాలు, వారి పండితులు వారందరూ ఉంటారు. కాబట్టి ఈ రెండు, సో దీన్ని బ్యాలెన్సింగ్ చేస్తూ ఎలా చేయాలి అన్నది మనం ఆలోచించాల్సిన ఒక ప్రధానమైన అంశం అని నేను అనుకుంటాను. ఏమైనా చక్కటి అంటే రియల్ ఫ్యాక్ట్స్ అంటే నిజాలు దీంట్లో ఒక రాజకీయ పార్టీ వైపు కానీ, కూటమి ప్రభుత్వం వైపు కానీ, వైసీపీ కాకుండా మీరు కరెక్ట్గా యాక్చువల్ ఫ్యాక్ట్ చెప్పారు. చాలా సంతోషంగా ఉంది సార్ లక్ష్మీనారాయణ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్కారం.